మీరు అర్థమవుతుందన్న దగ్గర ఒకసారి చూద్దాం, చూడండి కావాలంటే. ఒకసారి చూద్దాం. సో పేర్నాని గారు మాట్లాడింది ఒకసారి చూద్దాం. నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు ఇంతవరకు. నీకెందుకు ఉన్న ట్రాన్స్ఫర్? చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు? 1999లో తటస్థుల పేరుతో ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేశావు? 2014లో కోడెల శివప్రసాద్ నరసరావుపేట నుంచి సత్యనపల్లికి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశావు? మన నరసరావుపేటలో చెల్లని కాసు సత్యనపల్లిలో చెల్లుద్దనా? ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుంది. మరి మేము 4 రెడ్లను తీసేస్తే వాళ్ళందరూ ఎందుకు చేర్చుకున్నావు? మేము పనికిరాని చెప్తే మరి నువ్వెందుకు చేర్చుకున్నావు మా పనికిరాని సరుకుని? మా దగ్గర ఒక రాజుగారిని ఎంపీని అగ్రవర్ణాల రాజుగారిని వద్దంటే నువ్వు మళ్ళీ లటక్కని నువ్వు వాటేసుకుని తిప్పుకుంటున్నావు కదా. నీ ఊళ్ళో ఎక్కడ దారి లేనట్టు ఇల్లు అక్కడ అన్నాలు తింటున్నారు కదా. అక్కడ చెల్లని రూపాయి, ఇక్కడ చెల్లని రూపాయి. నువ్వు చేస్తేనేమో అది రాజ్యాంగం, నువ్వు చేస్తే ఎక్సలెంట్ ఫార్ములా. ఓ కొత్త రాజకీయాలు, ఓ చంద్రబాబు ఆహా ఇరుడు సురుడు బాగా చేశాడు, అరే గొప్పగా చేశాడని మాత్రం ధ్వజం చేయాలి అందరూ. పూర్తిగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుగడలేంటో, ఎందుకు సీటు మారుస్తున్నాడో. రైట్, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సో ఇప్పుడున్న మీడియా యుగంలో ఎవరెప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరిని మార్చుకున్నారు, ఇవన్నీ బయట తేట తెలివైపోతున్న దాన్ని ఏదో అసలు ఒక బ్రహ్మాండం బద్దలైపోతున్నట్టు చూపిస్తుంది దీన్ని. సో ఎలా చూస్తుంది వైఎస్ఆర్సీపీ మీరు చెప్పండి. నమస్తే. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారాలు. అంటే మీరు అన్నట్టుగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పాత తరం రాజకీయ నాయకుడు కాబట్టి అంతకుముందు మనం ఎలా చెప్పామో ఎలా నమ్మించామో ఇప్పుడు కూడా అదే విధంగా మనం ప్రజలు నమ్మించేయచ్చు. ఎందుకంటే ఆ రోజు వైస్రాయ్ హోటల్లో 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 100 మంది అని రాశారు. అమ్మో 100 మంది అటు వెళ్ళిపోయారు కాబట్టి ఇంకొక 40 మంది మనం కూడా వెళ్ళిపోదామని వచ్చేస్తారు కదా ఆటోమేటిక్గా. అటువంటి రాజకీయాలు ఇప్పుడు కూడా నడుస్తాయి అనుకుంటున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు మొన్నే మాట్లాడాడు, నిన్నే మాట్లాడాడు, ఈ రోజు ఏం మాట్లాడాడు ఇది మీకు బాక్సులు వేసి చూపిస్తున్నాను. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నెట్ యుగంలో చంద్రబాబు నాయుడు గారు పాత తరం రాజకీయాలు చెల్లవు అనేది మరోసారి స్పష్టంగా కనపడుతుంది. ఆయన ఏమంటాడు, ఏంటి మార్పులు చేర్పులు అంటాడు. ఇది మేము ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం కాదు కదా, మా పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలో చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అడిగేచ్చు కదండి, అటు రామోజీని ఇటు రాధాకృష్ణని వీళ్ళందరినీ అడిగేసి సార్ మా పార్టీలో తీసుకునే నిర్ణయాలు మేము తీసుకున్న వ్యూహాలు అవతల వాళ్ళు రెగ్యులర్ గా క్వశ్చన్ చేస్తున్నారని అంటే వాళ్ళకి అదేదో ఇబ్బందికరంగా మారినట్టే అర్థంగా భావించాలి కదా మనం. అంటే మేము ఇక్కడ తీసుకున్న మార్పులు చేర్పుల వల్ల తెలుగుదేశానికి ఘోరంగా దెబ్బతినపోతుంది అనేది వాళ్ళకి అర్థమైనప్పుడు ఎందుకు మీరు మార్పులు చేర్పులు చేస్తున్నారనేది వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారుగా భావించాలి. ఇందాక ఎవరైతే మనం పేర్నాని గారు ఏమన్నారు, మీరు ఎందుకు చంద్రగిరి నుంచి కుప్పంకి మారారన్నారు. అది పాతది, సరే కొత్తది రీసెంట్ గా తీసుకుందాం. నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటి నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి ఎమ్మెల్యే, భీమిలి నుంచి ఎమ్మెల్యే, నీ క్యాబినెట్లో మంత్రి. విశాఖపట్నం నార్త్కి నువ్వే ట్రాన్స్ఫర్ చేసావా? ఆయన నిన్ను కొట్టి బలవంతంగా లాక్కొని ట్రాన్స్ఫర్ అయ్యాడా? మీ అంతర్జాతీయ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాయకరావుపేట ఎమ్మెల్యే, కొవ్వూరుకి ఎందుకు మార్చావు? ఆయన బీరు హెల్త్ డ్రింక్ అన్న మంత్రి ఒక ఆయన ఉన్నాడు జవహర్, ఆయన్ని కొవ్వూరు నుంచి తిరువూరుకి ఎందుకు మార్చావు? దర్శి ఎమ్మెల్యేగా ఉన్న సిద్ధా రాఘవరావు గారిని ఒంగోలు ఎంపీగా ఎందుకు కంటెస్ట్ చేయించావు? ఏదైతే కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కదిరి బాబురావు గారిని దర్శి ఎమ్మెల్యేగా ఎందుకు కంటెస్ట్ చేయించావు? ఇట్లాంటివి చెబితే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ ప్రశ్నలు మీరు చంద్రబాబు నాయుడు గారితో పాటుగా మీరు అడగవలసింది ఎవరినంటే రామోజీ గారిని, రాధాకృష్ణ గారిని, ఈ టీవీ5 వీళ్ళని అడిగితే కూడా వాళ్ళు వాళ్ళకి ఎందుకు కనిపించట్లేదో మరి కనబడతాయి కదా. ఇవి నిరంతరం మా ప్రభుత్వం మీద బురద జల్లుతా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగోలేదని రోజు వార్తలు రాస్తారు కదా. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాగోలేకపోతే మీరు తెలుగుదేశం తరపున టికెట్ తీసుకుని కంటెస్ట్ చేస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు ఈజీగా అయిపోతారు కదా. అదే రాధాకృష్ణ, అదే రామోజీరావు, అదే టీవీ5 నాయుడు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యక్తులు కాదు, వాళ్ళ ఓటు హక్కు తెలంగాణలో ఉంది. మనం మొన్నలో గబక్కని రాబిచ్చేసుకుని వచ్చేసి ఇక్కడ పోటీ చేస్తే ఎమ్మెల్యేలు అయిపోతారు కదా, ఎంపీలు అయిపోతారు కదా, ఎందుకు ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేయట్లేదు? ఇంకోటి స్పష్టంగా నేను చెప్పదలుతుంది ఏంటంటే 99లో 90 మందిని మార్చాడు చంద్రబాబు నాయుడు. 99లో 294 మందిలో 90 మందిని మార్చాడు. ఎందుకు మార్చావు అంటే నువ్వు ఆ రోజు ట్రాన్స్ఫర్ చేసావు, లేదంటే మార్పులు చేర్పులు చేసావనే కదా. ఆయన ట్రాన్స్ఫర్ చేస్తేనేమో అది, మేము ట్రాన్స్ఫర్ చేస్తేనేమో ఇది అనేది ఓ ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇదిగా ఇందా సజ్జల గారు మాట్లాడిన దాన్ని బట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే షర్మిల గారి కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనకాల చంద్రబాబు నాయుడు కుట్ర ఉంది అనేది 100%. దాన్ని మనం మూలాల్లోకి వెళ్దాం. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో చీలక తీసుకురావాలనేటటువంటి ప్రయత్నం మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ప్రయోగించి చేసింది. 2011లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారి మీద ప్రత్యర్థులుగా నిలబెట్టింది ఎవరిని? అదే కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత కడప జిల్లా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారు నిలబెట్టి కుటుంబంలో చీలిక దాటడానికి ప్రయత్నించావు. దాని తర్వాత షర్మిల గారు పార్టీ పెట్టగానే పార్టీ పెడుతున్నారని ఫస్ట్ న్యూస్ ఏ ఛానల్లో వచ్చింది సార్? ఇదే ఆంధ్రజ్యోతి. ఆమె వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చింది ఎవరికి? ఆంధ్రజ్యోతి. అదే ఆంధ్రజ్యోతి, అదే ఈనాడు, రెండు పత్రికలు మనకు బద్ద వ్యతిరేక పత్రికలు. ఆ రెండు పత్రికలను చూడొద్దని చెప్పి స్వయాన మన వైఎస్ఆర్ గారు అసెంబ్లీలోనే చెప్పారు కదా. మరి రాజశేఖర్ రెడ్డి గారు వ్యతిరేకించినటువంటి ఆ రెండు పత్రికల దగ్గరికి షర్మిల గారు వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తే దానికి మీనింగ్ ఎవరు తెర వెనకాల నడిపిస్తున్నారని అంటారు? మాకు బద్ద వ్యతిరేకమని స్వయాన రాజశేఖర రెడ్డి గారు అనౌన్స్ చేశారు ఆ పత్రికలు వద్దు అని. ఇదే ఆ రెండు పత్రికలు, ఆ టీవీ ఛానళ్ళు ఇదే షర్మిల గారి మీద విపరీతమైన ట్రోల్స్ చేశారు 2014 ఎన్నికలప్పుడు. షర్మిల గారిని వేరే విధంగా బాలకృష్ణ ఆఫీస్ నుంచి చేశారు. మరి అలాంటి ఛానల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూల్లో కూర్చొని అవతల ఇంటర్వ్యూ చేసేటటువంటి వ్యక్తి ఎవరో మీకు తెలుసు. అతను ఏకవచనంతో సంబోధిస్తాడు. అసలు ముఖ్యమంత్రి అనేటటువంటి వాళ్ళు కూడా చూడండి, రేవంత్ రెడ్డి అనే అతన్ని ఏకవచనంతో సంబోధిస్తాడు. ముఖ్యమంత్రి అంటే గారు అని అది ఎలా ఉంటుందంటే మోహన్ బాబు గారు రజనీకాంత్ గారి కాంబినేషన్ ఎప్పుడన్నా విన్నారా? స్టేజ్ల మీద ఏ రజనీ అని పిలుస్తుంటారు. అదేంటంటే జనాలకు తెలియడానికి నాకు ఎంత క్లోజ్ అని. సో అలాంటి ఉంటుంది. మీరు ఒకసారి ఇప్పుడు ఆయన కారుమూరి గారు చెప్పిన దాంట్లో మీరు ఇంతకు ముందు పాయింట్, ఇప్పుడు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంది కాబట్టి ఎవరిని వీళ్ళు వ్యతిరేకించాలి అధికార వైఎస్ఆర్సీపీ ఇది కీలక పాయింట్. ఎందుకంటే వైఎస్ఆర్టీపీ షర్మిల గారు పెట్టిన తర్వాత 3 సంవత్సరాలు అయింది పెట్టి. బట్ మీరు 2 years బ్యాక్ కొన్ని వీడియోలు చూడండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా వీడియోలు మీరు వెళ్తే బ్యాక్ వెళ్తే వస్తాయి. షర్మిల గారు ఏపీకి రాబోతున్నారు 2 సంవత్సరాల క్రితం చెప్పారు సార్. హౌ ఇట్ పాసిబుల్? ఎలా చెప్పారండి? అంటే షర్మిల గారు ఏపీకి రాబోతున్నారని 2 సంవత్సరాల క్రితం ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా ఎలా రాసింది వార్తలో? అంటే ఒక పథకం ప్రకారం వైఎస్ఆర్టీపీని ఇక్కడ పెట్టించి మళ్ళీ అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మార్చేటటువంటి ప్రక్రియ 3 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఏదైతే కొంతమంది చేశారో అనేది దీనికి ఇండికేషన్ కాదా? చెప్పండి, ఎట్లా ఒక పార్టీ పెట్టిందా తెలంగాణలో? ఆ పార్టీ మూసేసి కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని 2 సంవత్సరాల క్రితం ఎల్లో మీడియా ఎలా చెప్పగలిగింది? అంటే దానికి అర్థం ఏంటి? విజన్ అండి. విజన్ కాదు సార్, అదొక ప్లాన్ ప్రకారం. రేపు 2024 ఎన్నికలు ఎదుర్కోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఒక వ్యక్తి వల్ల కాదు, ఒక పార్టీ వల్ల కాదు. సో అవసరమైతే కుటుంబంలో చీలికలు తేవాలి, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు తీసుకొని పనిచేసిన వ్యూహకర్తను మనం తీసుకున్నాము, డబ్బులు ఇచ్చి వ్యూహకర్త వెళ్ళిపోయాడని ప్రచారం చేయాలి. లేదు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వట్లేదు కాబట్టి 4 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని ప్రచారం చేయాలి. లేదు ఇదిగోండి మేము ఒక 20 రాజకీయ పార్టీలు కలిసి వస్తున్నాం, సో జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చూపించేటటువంటి ప్రక్రియ. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అన్నప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పైకి వెళ్తా ఉంటారు. 1 నుంచి బిగినయ్యాం 151 వచ్చినాయి, తగ్గల. ఎప్పుడు 1 నుంచి తర్వాత బై ఎలక్షన్లో 15 గెలిచాం, తర్వాత జనరల్ ఎలక్షన్ 67 గెలిచాం, తర్వాత 157 గెలిచాం, స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం క్లీన్ స్వీప్ చేసుకుంటూ వచ్చాం. సో మీరు ఒకటి కాదు కదా, 10 మంది రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా, 10 మీడియా సంస్థలు వెంటేసుకొని వచ్చినా, కుటుంబ సభ్యుల్లో ఎవరినో తీసుకొని వచ్చి ఎక్కడో పార్టీలో జాయిన్ చేసి ఏదో అయిపోయిందని చెప్పి ఏదో చిత్రీకరించినా ఏమీ కాదు. మా బలం ఇంకా పెరిగిద్ది తప్ప ఎప్పుడు తగ్గదని మాత్రం చెప్తాను.